హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేదైతే దేశవాళీ శనగలతో ఒక మంచి కూర అండి. పుల్కా, రోటీ, నాన్ ఏదైనా దేనిలోకైనా చక్కగా సూటబుల్గా ఉండే శనగలతో కూర. ఈ కూర అయితే పుల్కా, రోటీ, చపాతీల్లోకి ఎంత బాగుంటుందో అలాగే విడిగా ఉత్తి కూర కూడా పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నిమ్మకాయ పిండుకుని తింటే చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకైనా ఆఫీసెస్కి వెళ్ళే పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్సుల్లో పుల్కా రోటీలతో ఇలాంటి కూర కనుక పెడితే హ్యాపీగా తినడమే కాకుండా టమ్మీ ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఉంటుందండి. బాగా ఎక్కువసేపు కూడా ఆకలి లేకుండా ఉంటుంది. మరి ఈ శనగల కూర చేసుకోవడం కోసం ఏమేం కావాలి, నేను ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. శనగల కూర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కావాలనుకుంటే ముందు రోజు నైటే శనగల్ని నానపెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్తో గ్లాస్ నిండుగా శనగల్ని నానపెట్టుకుంటున్నాను. శనగల్ని శుభ్రంగా వాష్ చేసి వాటర్ పోసి నైట్ అంతా నాననివ్వాలి. ఇది ఇక్కడ మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. శనగలంతా బాగా నానిపోయాయి. ఒక్కసారి చేత్తో అలా మనం ట్విస్ట్ చేస్తే దాని తొక్క అలా ట్విస్ట్ అయిపోయి లోపల పప్పు బయటపడింది అంటే బాగా నానిపోయినట్టు లెక్క. శనగల్ని ఉడికించుకోవడం కోసం ఒక కుక్కర్ తీసుకుని దానిలోకి శనగలన్నింటినీ వేసి 2 నుంచి 2.5 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే శనగల్ని కొలుచుకున్నామో అదే గ్లాస్తో పోసుకోవాలి. ఇప్పుడు శనగల్లోకి 2 మసాలా ఆకులు, 2 లవంగాలు, 2 యాలకులు, 1 గుప్పుడు నిండా ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 1 చెంచా నిండుగా అల్లం తురుము, కొంచెం ఉప్పు, 1 చెంచాడు నెయ్యిని వేసుకోవాలి. శనగల్ని ఉడికించేటప్పుడే ఇలా 1/2 స్పూన్ నెయ్యి వేసి ఉడికించటం వల్ల మంచి ఫ్లేవర్తో శనగలు ఉడకటమే కాకుండా పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ని పొయ్యి మీద పెట్టి మూత పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చి బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కూర తయారు చేసుకోవడం కోసం 2 నుంచి 3 టమాటాల వరకు ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసి పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగాను, కొంచెం అల్లాన్ని ఇలా పొడవుగా జూలియన్ కటింగ్ లాగా చేసుకుని ఉంచుకోవాలి. అలాగే కూరలోకి మసాలా చేసుకోవడం కోసం 1 గుప్పెడు కొత్తిమీరని, 7-8 వెల్లుల్లిపాయలని, 3 పచ్చిమిరపకాయలని రెడీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని మనం రెడీ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇక ఇందులోకి 1 చెంచాడు కారాన్ని, 3 చెంచాలు ధనియాల పొడి, 1/2 చెంచా జీలకర్ర పొడి, 1/2 స్పూన్ దాకా పసుపుని, అలాగే 1/2 స్పూన్ దాకా కాలా నమక్ అంటూ ఉంటారు కదండి, బ్లాక్ సాల్ట్ అని కూడా అంటూ ఉంటారు. ఆ బ్లాక్ సాల్ట్ని, కొంచెం చిన్న గుప్పెడు కసూరి మేతిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి ఉంచిన శనగల మిశ్రమం ఉంటుంది కదండి, ఆ శనగల మిశ్రమాన్ని కూడా 2 నుంచి 3 గెరిట్ల వరకు వేసుకుని గ్రేవీలాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా శనగలను కూడా వేసి మిక్సీ చేయటం వల్ల గ్రేవీ మంచి థిక్గా వస్తుందండి. విడివిడిగా శనగలు గుజ్జు లేకుండా అలా ఉండదు. ఇదిగోండి, ఇక్కడ నేను ఆల్రెడీ శనగలతో చేసిన ఆ పేస్టు అలాగే టమాటాలు కూడా మిక్సీ చేసి మెత్తగా పేస్ట్ చేసుకుని రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు ఇంక కర్రీ కోసం ఒక బాండిని పొయ్యి మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి 1/2 స్పూన్ దాకా జీలకర్రని, 1/4 స్పూన్ ఇంగువని వేసి వేగించుకోవాలి. ఇవి 2 కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా వచ్చే వరకు వేగించుకోవాలి. మనం శనగల కూరలు రకరకాలుగా చేసుకుంటూ ఉంటామండి, కానీ ఈ శనగల కూరలో అయితే ఇందాక గ్రేవీ కోసం చేసిన పేస్ట్లో అయితే కాలా నమక్ వేసి చేసాం. దానివల్ల కొంచెం నార్త్ ఇండియన్ టచ్ కూడా వస్తుంది ఈ గ్రేవీకి అయితే. ఇక్కడ చూడండి, ఉల్లిపాయలు చక్కగా ఎర్రగా వేగిపోయాయండి. ఈ స్టేజ్లో మనం శనగలతో మిక్సీ చేసి ఉంచిన పేస్ట్ని వేసి బాగా వేగించుకోవాలి. మనం వేసిన పేస్ట్ అంతా పచ్చి వాసన పోయి ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా బాగా వేగించుకోవాలి. ఇక్కడ చూడండి, 5 to 10 మినిట్స్ పాటు బాగా వేగించేసరికి ఆల్రెడీ ఆయిల్ కూడా కాస్త బయటికి కక్కుతూ ఉందండి, బాగా వేగిపోయింది. ఈ స్టేజ్లో మనం నూరి ఉంచుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసుకుని బాగా వేగించుకోవాలి. టొమాటో పేస్ట్ వేసిన తర్వాత 1/2 స్పూన్ దాకా కొంచెం ఉప్పును కూడా వేసి వేగించుకోవాలి. గ్రేవీ అంతా బాగా వేగుతూ పచ్చివాసన పోయి ఆల్మోస్ట్ నూనె బయటికి వచ్చే వరకు కూడా వేగించుకోవాలి. అవసరమైతే మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలబెట్టుకుంటూ మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ నూనె అంతా బయటికి కక్కే వరకు బాగా వేగిపోయింది.
కూర అంతా పచ్చివాసన లేకుండా వేగిపోయింది. ఈ స్టేజ్లో మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న శనగల్లో నుంచి మసాలా ఆకులు అలాంటివి ఏవైనా ఉంటే బయటికి తీసేసి శనగలన్నింటినీ కూరలో వేసుకుని కలుపుకోవాలి. శనగలు వేసిన తర్వాత మూత పెట్టి మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్నీ శనగలకి పట్టే వరకు ఉడికించుకోవాలి. 5 to 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. కూరని మనకి పల్చగా కావాలా థిక్గా కావాలి అనే దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్న కూరలో పప్పు గుత్తిని కానీ లేదా ఇలాంటి మ్యాషర్తో కానీ శనగల్ని ఇలా నలుపుకున్నట్టు అంటే కనుక శనగలు గ్రేవీలో కొంచెం నలిగినట్టు అని గ్రేవీ థిక్గా రావడమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నీరుగా శనగలుగా విడిపోకుండా కొంచెం గ్రేవీ అడ్జస్ట్ అవుతుంది. శనగలు కుక్కర్లోనే బాగా మెత్తగా ఉడికిపోయినప్పుడు ఇలా మ్యాష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం శనగలు గట్టిగా ఉండి ఇలా నీరుగా శనగలుగా ఉన్నప్పుడు మాత్రం ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ 5-10 మినిట్స్ ఉడికించేసరికి గ్రేవీ కొంచెం థిక్ అవుతుందండి. ఈ స్టేజ్లో ఇప్పుడు మనం కొంచెం ఆమ్చూర్ పౌడర్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం పుల్లగా టేస్ట్ ఇష్టపడే వాళ్ళు వేసుకోండి, లేదు పులుపు ఇందులో ఇష్టపడము అనేవాళ్ళు ఆమ్చూర్ పౌడర్ని స్కిప్ చేసేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ వేసిన తర్వాత 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువగా గరం మసాలా పొడిని వేసుకోవాలి. ఉప్పులు కారాలు మసాలాలు అన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్ టచ్గా ఈ కూరలోకి మంచి షైనీగా కనపడటం కోసం ఒక చిన్న తడకానివ్వాలి. ఫైనల్ తడకా ఇవ్వడం కోసం ఒక చిన్న ఫ్రై ప్యాన్ని పెట్టి కొంచెం ఆయిల్ని వేసి 2 పచ్చిమిరపకాయలని మనం ముందుగా జూలియన్ కటింగ్ చేసి ఉంచుకున్న అల్లం ముక్కల్ని వేసి వేగించి తడకానంతటినీ కూడా ఉడుకుతున్న శనగల్లో వేసి కలుపుకుంటే మన శనగల కూర రెడీ అయిపోతుంది. గ్రేవీ కలర్ చూసారండి ఎంత బాగుందో, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈరోజు నేను చపాతీలోకి ఈ కర్రీ చేశాను. మరీ ఎక్కువ ఘాటైన మసాలాలు ఏమీ లేకుండా కడుపుకి హాయిగా ఉందండి కర్రీ అయితే మాత్రం. ప్రోటీన్స్ని రిచ్గా అందించగలిగే ఈ కాలా చనా కర్రీ అయితే చపాతీ పుల్కాల్లోకే కాదండి, విడిగా ఉత్తి కూర కూడా పైన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని నిమ్మకాయ రసం పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. మరి ఈ శనగల కూరని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.